నామినేటెడ్ పోస్టుల కోసం అధికార కాంగ్రెస్ లో హడావిడి మొదలైంది. ప్రస్తుత పోస్టులను రెన్యువల్ కోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటే ఒక్క ఛాన్స్ అంటూ ఆశావాహులు లాబియింగ్ ముమ్మరం చేశారు. అయితే పదవులు అనుభవిస్తూ పార్టీ కోసం పనిచేయని వారిని పక్కన పెట్టాలని పీసీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ లో మరోసారి నామినేటెడ్ పదవుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల అధిష్టానం పెద్దలతో కాంగ్రెస్ స్టేట్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రధానంగా చర్చ జరిగిందని అంటున్నారు నేతలు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. దీంతో పదవులు రాకపోవడంతో క్యాడర్ నిరాశలో ఉందనే విషయాన్ని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై నేతలతో చర్చించిన హస్తినా పెద్దలు త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి విడతలో 37 నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మధ్యలో మరికొన్ని కార్పొరేషన్లను భర్తీ చేశారు. మొత్తం మీద 45కు పైగానే కీలక పదవులను భర్తీ చేశారు. అయితే పార్టీ కోసం పనిచేసిన వారు, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కని వారు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు నామినేటెడ్ పదవులు దక్కాయి. వీరిలో కొంతమంది పనితీరుపై పీసీసీ ముఖ్య నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పదవి వచ్చిన తర్వాత పార్టీ కోసం పనిచేయని వారి లిస్టును పీసీసీ పెద్దలు రెడీ చేస్తున్నారు. అయితే కొంతమంది తమకు నామినేటెడ్ పోస్టు పదవీ కాలం రెన్యువల్ అవుతుందని ఆశాభావంతో ఉన్నారు. దీనికోసం మంత్రులు పీసీసీ, ఏఐసీసీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. పదవులు పొందినప్పటికీ పార్టీ కోసం పనిచేయని కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలపై పీసీసీ ఫోకస్ పెట్టింది. వారి పర్ఫార్మెన్స్ ను మెరిట్ లిస్ట్ ఆధారంగా రెడీ చేసి ఏఐసీసీ పెద్దలకు పంపేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇక ఇప్పటి వరకు పదవులు రాని వారు నామినేటెడ్ పదవుల రేసులో ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసి చాలా రోజులుగా పదవుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక కొన్ని కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఎమ్మెల్యేలకు ఇస్తారని టాక్ వినిపిస్తోంది. మంత్రి పదవులు ఆశించిన వారు ఆయా సామాజిక సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో భర్తీ అయ్యే నామినేషన్ పదవుల్లో ఎంతమందికి రెన్యువల్ అవుతుంది, కొత్తగా ఎవరికి పదవులు వస్తాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.